వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, వచ్చే రోజుల్లో మీ ఏంజల్స్ ఒక గార్డెన్ని మీ దగ్గరికి పంపిస్తారంట. వాళ్ళు మీకు ఏ విధంగా సహాయం చేస్తారు, ఏ విషయంలో సహాయం చేయడానికి వస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. అలాగే ఆ వ్యక్తి మేలా ఫీమేలా అనేది కూడా చూద్దామండి. ఓకేనా ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్కి వచ్చే రోజుల్లో ఒక వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తానన్నారు కదా, ఎవరా వ్యక్తి? వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్కి వచ్చే రోజుల్లో ఒక వ్యక్తి హెల్ప్ చేస్తారన్నారు కదా, ఎవరా వ్యక్తి? మీరు పంపించే వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అండి. కొంతమంది మీరు చేస్తున్న పని నచ్చక, అంటే మీరు లైఫ్లో ముందుకెళ్ళడం చూసి దాన్ని తట్టుకోలేక మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట. సో ఈ విషయంలో మిమ్మల్ని ఏ రకంగా కూడా ఓవర్ బర్డెన్ చేయలేరు, వాళ్ళు అనుకుంది ఎప్పటికీ చేయలేరు. అలాగే మీరు మీ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అని ఏంజెస్ చెప్తున్నారండి. అండ్ వాళ్ళు అనుకుంది ఖచ్చితంగా చేయలేరని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు ఏంజల్స్. ఫ్యూచర్లో మన కలెక్టివ్ దగ్గరికి మీరు పంపబోతున్న గార్డెన్ ఎవరు? మీరు లైఫ్లో ముందుకి ట్రావెల్ చేయకూడదు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంటండి. ఈ విషయంలో మీకు ఇబ్బంది కలగకుండా, అలాగే మీకు మీ ఫ్యామిలీకి ఎవరు కూడా ఫ్యామిలీ పనులు కావచ్చు, చేయాలని కూడా పనులు కావచ్చు, ముందుకు వెళ్లకుండా ఆపాలి. ఏదో ఒక సడన్గా ఒక షాకింగ్ న్యూస్ కింద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా, సడన్గా జరిగింది అన్నట్టుగా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇండైరెక్ట్గా ఒక పర్సన్ని మీ దగ్గరికి పంపిస్తారంటండి. ఏంజిల్ ఫీమేల్ అండి. అండ్ మనీ రాకుండా ఎవరైతే చేయాలనుకుంటున్నారో చెప్పండి ఏంజల్స్. ఈ యొక్క ఫీమేల్ మన కలెక్టివ్కి ఏ విధంగా సహాయపడుతుంది, మీకు నిజాలు తెలిసేలా చేస్తుందంటండి. ఎవరు ఏంటి, ఎవరు ఏ విషయంలో మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారో తను ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక లెసన్గా చెప్తుందంట. అంటే మీకు అర్థమయ్యేలాగా. ఓకేనా, ఒక గుడ్ న్యూస్, ఒక ఆఫర్ రెండు రాబోతున్నాయండి ఈరోజు. ఓకేనా, కంగ్రాచులేషన్స్. అండ్ ఒక గుడ్ న్యూస్, అలాగే ఒక మనీ ఆఫర్. ఎస్, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ మనీ చేతిలోకి వస్తాయండి ఈరోజు. అండ్ అలాగే మనీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళండి, అలాగే ఏదైతే మనీ మీకు రావాల్సి ఉందో అది కూడా ఈరోజు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అండి. అండ్ వాళ్ళకైతే మీ డివైన్ అవకాశాలు ఇవ్వట్లేదు మీరు చేస్తున్న పని మీద వర్క్ ఆన్ చేయడానికి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫీమేల్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఎస్, మీరు అనుకుంది కరెక్ట్. తన ఖచ్చితంగా అయితే గొడవ పెట్టుకోనివ్వదు, అలాగే మిమ్మల్ని బాధ పెట్టే స్టేజ్లో మిమ్మల్ని ఉండనివ్వదు. ఓకేనా, సో ఏంజిల్ ఫిజికల్గానా ఎమోషనల్గానా ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్. ఒక మేల్ పర్సన్ ఇంటర్వెన్షన్ ఉందండి ఇందులో. అండ్ ఒక మేల్ పర్సన్, ఇంకొక మేల్ పర్సన్ మీ ఇంట్లో ఎవరైతే హైయెస్ట్ మేల్ ఉన్నారో, అంటే నాన్నగారు కావచ్చు లేదా అన్నయ్య కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళనండి. ఓకేనా, దారి లేదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. అండ్ స్ట్రాంగ్గా మీ మదర్ కావచ్చు, మిమ్మల్ని కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫ్యామిలీ పెద్దలు, అమ్మ నాన్న లేదా ఫ్యామిలీకి పెద్దదికి ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. ఒక మేల్ పర్సన్, యంగ్ పర్సన్ అండి. సో వీళ్ళని డివైన్ చూసుకుంటారంట. ఒక లేడీ యాక్చువల్లీ తన ఉమెనే, బట్ ఉమెన్ అంటే ఉమెన్ బీయింగ్. ఓకేనా, మనిషి రూపంలో ఉన్నతనే, బట్ ఏదంటే ఏదో ఒక రకంగా మీతో అయితే కమ్యూనికేట్ చేస్తుంది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, తెలుసో తెలియకో ఖచ్చితంగా మీతో అయితే ఒక మాట మాట్లాడతారంట. బట్ వాళ్ళ తర్వాత మీ నుంచి మీ సిచ్యువేషన్స్ అనేవి మారడం స్టార్ట్ అవుతాయి. ఎస్, మీ మీద కానీ మీ వాళ్ళ మీద కానీ డార్క్ ఎనర్జీస్ చేయడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే డివైన్ నుంచి ఒక హెల్ప్ అనేది డైరెక్ట్గా వాళ్ళే ఆకాశం నుంచి వచ్చి మీకు చెప్పడం అనేది ఇట్స్ రియల్లీ మనం అంటే చెప్పేంత ఇది దేవుళ్ళకు ఉన్నా సరే, అది చూసి మనం తట్టుకొని రియలైజ్ అయ్యడానికి మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది. అండ్ చాలా అంటే ఎన్నో యోగులు జపాలు చేసే వాళ్ళ వల్ల కూడా కాలేదు మన సామాన్యులు. సో డివైన్ ఏంటి అంటే మనతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేరు కాబట్టి ఏదో ఒక రూపంలో, యానిమల్స్ రూపంలో, బర్డ్స్ రూపంలో, నేచర్ రూపంలో, ఏంజిల్స్ రూపంలో, ప్రొటెక్టర్స్ రూపంలో ఈ విధంగా మనతో కమ్యూనికేట్ చేస్తారు అనమాట. సో ఎస్, అండ్ అలాగే మనకి మంచి జరుగుతుంది అన్నప్పుడు
మంచి మంచి డ్రీమ్స్ రావటం, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ రావటం, ఇవన్నీ కూడా మనకి మంచి పాజిటివ్ సైన్స్ ఇస్తారు, నెగిటివ్ సైన్స్ ఇస్తారు. నెగిటివ్ సైన్స్ ఎందుకు ఇస్తారు అంటే మనల్ని అలర్ట్ చేయడానికి. పాజిటివ్ సైన్స్ ఎందుకు ఇస్తారు అంటే మీకు గుడ్ న్యూస్ జరిగిపోతుంది, జాలీగా ఉండండి, డోంట్ వరీ, బాధపడొద్దు, ఇది తాత్కాలికమే అని చెప్పడానికి, మీకు ముందు ముందు మంచి రోజులు చాలా ఉన్నాయి అని మీకు అర్థమయ్యేలా చేయడానికి మంచి సైన్స్ ఇస్తారనమాట. ఓకేనా. సో చాలా రకాలుగా ఇస్తారండి. సైన్స్ అంటే మనకు అర్థమైపోతుంది కూడా, మనతో కమ్యూనికేట్ చేస్తుంది నేచర్, మనతో మన డివైన్ మాట్లాడుతున్నారు, మన పితృదేవులు మాట్లాడుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదో ఒక హోమమో యాగమో చేసిన తర్వాత ఎలా అయితే ప్రతిఫలం కనిపిస్తుందో అదేవిధంగా పెద్దలకి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బట్టలు పెట్టండి. ఓకేనా. అండ్ అలాగే పక్షులు ఉన్నవాళ్ళు బిల్డింగ్ మీద కొంచెం బియ్యం గింజలు వేయండి పితృదేవులు తలుచుకొని. అండ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఉద్యోగంలో శాలరీ పెరగాలి లేదా ప్రమోషన్ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా చెప్తున్నాను, సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు చేస్తే ఉద్యోగం ఒకటే కాదు, జీవితంలో అన్ని భాగాలలోనూ అన్ని విధాలలోనూ ఖచ్చితంగా మీరు పాజిటివ్ వైబ్ని చూస్తారు, గ్లామర్ పెరుగుతుంది, అట్రాక్షన్ పెరుగుతుంది. అట్రాక్షన్ అంటే వశీకరణ కాదండి, అట్రాక్షన్ అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనమాట. చూడగానే మిమ్మల్ని చూడగానే ఒకళ్ళు హీల్ అయ్యే అంత పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలు చూడగానే ఎలా హీల్ అవుతామో సో ఆ విధంగా అనమాట. సో కాంతి అనేది ఉంటుంది లైఫ్లో. ఓకేనా. అండ్ ఉద్యోగానికి ప్రమోషన్స్కి సంబంధించి కూడా చాలా తొందరగా రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా. ఫుడ్కి ఎలాంటి లోటు ఉండదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, కొంతమంది మిమ్మల్ని గతంలో ఉంచాలని చాలా ట్రై చేస్తున్నారంటండి, పాస్ట్ పర్సన్స్. సో బీ అవేర్. అండ్ వాళ్ళు చెప్పే సోజ్ అసలు వినొద్దు, విన్నా కూడా ఎక్కువగా పట్టించుకోవద్దు. అండ్ ఎందుకంటే మీరు ఒక మిషన్ పని మీద వచ్చారు. సో ఇప్పుడు మీరు అలోన్ కాదు, మీకు డివైన్ సపోర్ట్ ఉంది, వాళ్ళు చెప్తున్న పార్ట్లోనే మీరు వెళ్తున్నారు. ఓకేనా. సో కీప్ గోయింగ్. మిమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి. ఓకేనా. మిమ్మల్ని మీరు తప్ప ఎవరు కంట్రోల్ చేయలేరు. సో మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో కంటిన్యూ చేయండి, అడ్వెంచర్స్ చేయండి, కొత్తగా నేర్చుకోండి, కొత్తగా టేస్ట్ చేయండి, కొత్త వెరైటీ. మీకు ఫుడ్ అంటే ఇష్టం అయితే కొత్త వెరైటీ ఫుడ్స్ ట్రై చేయండి, ఒకేసారి కాదు అప్పుడప్పుడు. ఓకేనా. సో అలాగే మీకు నచ్చిన విధాలు చేస్తూ, నచ్చిన పనులు చేస్తూ జాలీగా ఉండండి అని చెప్తున్నారు ఏంజల్స్. ఓకేనా. మీ పాత అనేది చాలా క్లియర్గా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు అని చెప్తున్నారు ఏంజల్స్. ఈ ఉమెన్ని మన కలెక్టివ్ ఎలా గుర్తుపట్టాలి తెలిసిపోతుందంటండి మీకు. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారో ఆ టైంలో అది తప్పించడానికి తను మీతో మాట్లాడుతుంది. అది రోడ్ మీద వెళ్తున్నప్పుడు అయి ఉండొచ్చు, వాట్సాప్లో మెసేజ్లో అయి ఉండొచ్చు, లేదా కాల్లో అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఫంక్షన్లో వెళ్తున్నప్పుడు మాట్లాడడం అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. అండ్ తను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మిమ్మల్ని గైడ్ చేస్తారు. యాక్చువల్లీ మాట్లాడేది మనిషి అయినప్పటికీ కూడా దైవానికి సంబంధించిన ఒక గార్డియన్ అనమాట. ఓకేనా. సో మీ డివైన్ అయితే క్లియర్గా కట్ చేస్తారండి. మేల్ గాడ్ మీకు బ్యాలెన్స్ లేకుండా మనీ విషయంలో మనీ రాకుండా చేయడానికి, అలాగే మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ లేదా మీకు అయిన వాళ్ళని కానీ తప్పించడానికి న్యూ బిగినింగే లేదండి. అసలు మిస్ అవ్వకూడదు అనుకోవడానికి అసలు అవ్వడానికి ఛాన్సే లేదు, పర్మిషన్ కూడా లేదు. అండ్ మీ డివైన్ దానికి పర్మిషన్ ఇవ్వలేదండి. మేల్ గాడ్ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ గాడ్ క్లియర్గా పర్మిషన్ ఇవ్వలేదండి. ఓకేనా. బ్యాక్ స్టాంప్ ఖచ్చితంగా వేయలేరు. ఓకేనా. సో మీకు సైన్స్ ఇస్తూ ఉంటారు, ఎవరు మంచి వాళ్ళు ఎవరు కాదు. అండ్ ఎవరు రిలేటివ్స్ వస్తున్నా సరే ఏదో ఒకటి పక్షులు వచ్చి ఇంటి దగ్గర అరవటం, లేదా పెట్టెలు కానీ కాకులు కానీ అరవటం, ఈ విధంగా జరుగుతుందంటే, లేదా ఇప్పుడు అన్ని సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మొబైల్లోనైనా సరే ఆ పక్షులు కనిపించడం, ఆ సౌండ్ వినిపించడం, ఈ విధంగా కూడా సైన్సేనండి. ఓకేనా. కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటే ఏ రంగనైనా కమ్యూనికేట్ చేసేస్తారండి నేచరు. బట్ ఆ మెసేజ్ మనం రిసీవ్ చేసుకొని అర్థం చేసుకోగలగాలి. ఓకేనా. సో మిమ్మల్ని ఆపడానికి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియని సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారంట. అసలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ సెలబ్రేషన్ వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు. ఓకేనా. వేగంగా అనుకుంటున్నారంటే ఆ వేగంగా పనులు జరగవండి, ఎందుకంటే అవి మంచి పనులు కాదు కాబట్టి. దానికి డివైన్ పర్మిషన్ కూడా లేదు. సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. ఓకేనా. ఏంజల్స్ మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా అదర్స్ని అడగండి, ఏంజల్స్ని అడగండి, డివైన్ని అడగండి, మీ అమ్మవారిని అడగండి. మీరు ఏదైతే పూజ చేస్తున్నారో మీ ఇంటి దైవాన్ని, కులదైవాన్ని, మీకు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళని అడగండి. మొత్తానికైతే అడగండి, మీకు ఏం కావాలనేది అడగండి. ఓకేనా. క్లియర్గా డిసైడ్ అయిపోండి, అడగండి. మీకు ఏం చేయాలో తెలియకపోతే దారి చూపించమని అడగండి. అప్పు ఎలా కట్టాలో తెలియకపోతే సాయం చేయమని అడగండి, సాయం చేసే వాళ్ళని పంపించమని అడగండి. అలాగే ఎలా కడతారో కూడా చెప్పండి. ఓకేనా. సో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్.
పక్కాగా వస్తాయి లైఫ్లో, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీరు ఏదైనా విష్ అడిగేటప్పుడు అది పాజిటివ్గా ఉండాలి. మీరు చేయడం వల్ల ఆ విష్ నెరవేరడం వల్ల మీకు అలాగే మీ ఫ్యామిలీకి లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి జరిగేదే ఉండాలి. చాలా క్విక్గా అంటే చాలా క్విక్గా జరుగుతుంది. అండ్ ఒక రకంగా సంకల్పం అంటారు కదా, ఇది కూడా అలాగేనమాట. ఓకేనా, దేవుడికి చెప్పండి, అడగండి, అండ్ వస్తే నేను ఈ విధంగా చేస్తానని కూడా చెప్పండి, తప్పేమీ లేదు. ఓకేనా, హెల్ప్ఫుల్ పీపుల్స్ పెద్దవి కాదండి, మీరు ఎంత చేయగలరో అంతే. కొబ్బరికాయ కొడతానన్నా మొక్కుకోండి, తప్పేం కాదు. ఓకేనా, అది పెద్దగా మొక్కాలని ఏం లేదు. ఈ పని జరిగేలా చూడు అని చెప్పి కూడా అడగచ్చు. ఓకేనా, నమ్మకం అనేది ముఖ్యం అండి. మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్స్ అయితే చాలామంది ఉన్నారు. ఒకరు అందరూ ఎక్స్ప్లోర్ అవుతారని నేను చూసి చెప్తున్నారు. కీప్ ఆన్ ఐ. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.